హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సీత నవ్వుతూ లోపలికొచ్చి రాముడు లేచి కూర్చో అనడంతో రామ్ లేచి కూర్చున్నాడు. సీత భోజనం ఓపెన్ చేస్తుంటే సీత డైటింగ్లో లేట్ నైట్ మీల్స్ మంచిది కాదు కదా అని రామ్ అన్నాడు. ఆపవయ్యా, పొద్దున్నుంచి తినకుండా డైటింగ్ ఏంటి డైటింగ్, అది రేపటి నుండి చూసుకుందాం. కాదు ఇంటికి వెళ్ళాక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఒక డైటీషియన్ని కలిశాక అప్పుడు డిసైడ్ అవుదాం అని ఓపెన్ చేసి చక్కగా గోరు ముద్దలు కలిపి రామ్ నోటికి అందించింది. రామ్ సగం భోజనం తిని ఇంకా చాలు అని అన్నాడు. ఐస్ క్రీమ్ బాక్సులు అయితే 10 అయినా అవగొట్టేస్తావు, భోజనం మాత్రం ఎందుకు పిల్లలు తిన్నట్టు తింటావు అని సీత అడిగింది. నాకు అన్నం పెద్దగా నచ్చదు సీత అని రామ్ అనడంతో, ఇందుకు కదా నువ్వు లావైంది, చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి మాత్రం బాగా నచ్చుతాయి అని సీత అనింది. రామ్ నవ్వడంతో సీత కూడా నవ్వుతూ మరో 2 ముద్దలు ఎక్స్ట్రాగా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని, రాముడు నేను ఒకసారి వెళ్ళి రితుతో మాట్లాడేసి వస్తాను అని అనింది. ఏమైంది అని రామ్ అడగడంతో, అంటే వెధవవాడు కదా పాపం, రితు ఏం చేసింది, తన మీద ఇందాక అరిచేసి వచ్చాను, వెళ్ళొక 5 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను, నిద్రపోకు అని సీత చెప్పింది. అలాగే అని రామ్ అనడంతో సీత అక్కడి నుండి శాలిని, వైశాలి రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది. శాలిని డోర్ ఓపెన్ చేసి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. ఒకసారి వెళ్ళి రితుతో మాట్లాడాలి, నేను వెళ్ళి ఆ రూమ్ డోర్ కొట్టలేను, నువ్వు వెళ్ళి పిలు అని అనడంతో శాలిని డోర్ బాగా ఓపెన్ చేసి అదిగో రితు ఇక్కడే ఉంది అని చూపించడంతో సీత నవ్వుతూ లోపలికొచ్చింది. రితు మౌనంగా కూర్చొని ఉండడంతో సీత ఎదురుగా కూర్చొని తన 2 చేతులు పట్టుకొని 1/2 నిమిషం పాటు మౌనంగా ఉండి సారీ చెప్పింది. ఎందుకు సీత అని రితు అడిగింది. భర్త మంచివాడు కానీ చెడ్డవాడు కానీ అది ఎంత కోపమైనా సరే తన భార్య మాత్రమే చూపించాలి అనుకుంటుంది, కానీ వేరే వాళ్ళు చూపిస్తే తట్టుకోలేదు. ముఖ్యంగా నీలాగా నిస్వార్థంగా ప్రేమించిన అమ్మాయి నా మాటల్ని మనసుకు తీసుకొని ఖచ్చితంగా బాధపడి ఉంటుంది, అది నాకు అర్థమవుతుంది కదా, అందుకే సారీ అని సీత చెప్పింది. రితుకి వెంటనే కన్నీళ్లు రావడంతో నేరుగా సీత వైపు చూసి, బాబు నువ్వు కొట్టినందుకు తిట్టినందుకు నాకు అస్సలు బాధలేదు, రామ్తో నేను క్లోజ్గా ఉన్నందుకు ఆ జలసీతో రాత్రి నా మీద ప్రేమను చూపించాడు అనుకున్నాను, కానీ కాదు సీత, బాబుకి అటు నువ్వు కావాలి ఇటు నేను కావాలి, రామ్ మన వైపు రాకుండా ఉండేందుకు బాబు రామ్ మైండ్ని పూర్తిగా డైల్యూట్ చేశాడు, అది తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నీకు పెళ్లి కాకుండా ఉండి బాబు నిజంగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి ఉంటే నేను డివోర్స్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే మీ ఇద్దరి వైపు ప్రేమ ఉంది అనుకొని, కానీ ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, నిన్ను కోరుకోవడంలో అసలు అర్థమే లేదు, పైగా నీతో పాటు నన్ను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు చూడు, అది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి, నాకు సాయం చేయాలనుకొని నీ కాపురాన్ని నువ్వే చేజేతులా నాశనం చేసుకోబోయావు. రామ్ చాలా మంచివాడు కాబట్టి సమస్యని వెంటనే నీతో షేర్ చేసుకున్నాడు, అలా కాకుండా చెప్పకుండా ఉండి ఉంటే ఈరోజు మరోలా ఉండి ఉండేది కదా, అటు నాతో పాటు నువ్వు కూడా బాధపడేదానివి అని రితు అనింది. అవును బాబు డబుల్ గేమ్ ఆడాడు, కానీ రితు ఒక్క మాట అయితే చెప్పగలను, నేనే సాయం చేయలేకపోవచ్చు కానీ మాట సాయం చేయగలను, అదేంటంటే మార్చుకునేందుకు ప్రయత్నించి చూడు, ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ట్రై చేయలేదు, ఎలాంటి వాడినైనా ఒక్కసారి మార్చేందుకు ప్రయత్నించి చూడాలి కదా, అది చెయ్యి, వినకపోతే నేను ఏదైతే నీకు ముందు సలహా ఇచ్చానో అదే బెస్ట్, ఎందుకంటే ఒక బంధంలో ఇరుక్కొని అటువైపు నుండి ప్రేమ దక్కక దానికోసం ఎదురు చూస్తూ నిస్సహాయంగా ఉండిపోవడం కంటే పూర్తిగా బంధంలో నుండి విముక్తురాలై మనశ్శాంతిగా బ్రతకడం ఎంతో మేలు. కానీ ఈసారి బాబుని మార్చుకునే ప్రయత్నంలో బాబుకి లొంగిపోవద్దు, కాస్త గట్టిగా ఉండు, వాడి అవసరాలకు నువ్వు కావాలి, మరి నీ అవసరాలకి నీ మనసులో మాటలు పంచుకోలేడు, నీ ఇష్టాలు పంచుకోలేడు, నీ బాధలు ఏంటో పంచుకోలేడు, నీతో సరదాగా గడపడు, కానీ వాడి అవసరానికి నువ్వు కావాలి, దాన్ని ముందు ఆపు, ముందు నీ మనసు ఏమిటో అర్థం చేసుకునేలా చెయ్యి, అదొకసారి అర్థం చేసుకోగలిగాడు అంటే నీ కాపురం చక్కబడుతుంది, లేదు అంటే నీ జీవితం అనే పుస్తకంలో ఒక చిరిగిన పేపర్ అన్ని తీసి డస్ట్బిన్లో వేసేయి అని సీత సూటిగా చెప్పింది. రితు సీతాని హక్ చేసుకొని 1 నిమిషం పాటు అలానే ఉండి మెల్లగా వదిలి, సీత ఒక మంచి భర్త దొరకడం చాలా అదృష్టం తెలుసా, నేను అనుకునేదాన్ని ప్రతి ఒక్కరూ మంచిగానే ఉంటారని, కాదు సీత, రకానికొకరు, కొందరి జీవితం అద్భుతంగా ఉంటుంది, కొందరి దిదిగో నాలాగా ఉంటుంది. రామ్ చాలా మంచివాడు, తనని దూరం చేసుకోవడం లేదా మాట తూలి హర్ట్ చేయడం లాంటివి ఎప్పుడూ చేయొద్దు, ఎందుకంటే ఆడవాళ్ళు సర్దుకుపోవడం సహజం, కానీ మగాళ్లలో అలాంటి లక్షణం అన్నది చాలా అరుదు, అటువంటివి ఎన్నో మంచి గుణాలు రామ్లో ఉన్నాయి, జాగ్రత్తగా కాపాడుకో, నీ మీద చిరాకు విసుగు పుట్టి పరిస్థితుల్లో రానివ్వకు, నిన్ను చూసిన ప్రతిసారి రామ్ కళ్ళల్లో ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తుంది,
అది ఎప్పటికీ ఉండేలా చూసుకో అని చెప్పింది. మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు మనం ఎలా ఉన్నా ఇష్టపడతారు. కానీ మనసులో మనం లేనప్పుడు మనం ఎలా ఉన్నా సరే వాళ్ళకి నచ్చం. వాళ్ళని మనం ఇంప్రెస్ చేయలేం. చేసినా కూడా వాళ్ళకి నచ్చం. కానీ రామ్ కదంతా నేను చేయాల్సిన పని లేదు. నేను ఎలా ఉన్నా నన్ను నన్నుగా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎనీవేస్ నువ్వు చెప్పింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. నేను చెప్పింది కూడా గుర్తుపెట్టుకో. ఒకే ఒక ట్రయల్ అంతే. అది ఎలా ఉండాలంటే బాబుకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. నాకు తెలిసి ఒక భర్తని మార్చుకునే ప్రయత్నం భార్య కంటే బాగా ఎవరూ చేయలేరేమో అని సీత అనింది. తప్పకుండా సీత, అర్థమైంది. నాకేం చేయాలో బాగా అర్థమైంది. చేస్తాను, చేసి తీరుతాను అని రితు అనింది. అంతలో ఓపెన్లోనే ఉన్న డోర్ని ఓపెన్ చేసి లోపలికి వచ్చిన భరత్, రితు బాబు లగేజ్ ప్యాక్ చేసుకొని బయటకొచ్చాడు అని అనడంతో రితు వెంటనే లేచి, సీత నేను వెళ్తున్నాను. ఒకవేళ ఊరికి వెళ్ళాలని డిసైడ్ అయితే నేను కూడా వెళ్ళిపోతాను. మనం మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం. శాలిని, వైశాలి బాయ్ అని ఇద్దరికీ చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్ళేసరికి బాబు డోర్ లాక్ చేస్తూ కనిపించడంతో బాబు చేతిని పట్టుకుంది. బాబు తిరిగి చూడ్డంతో సీరియస్గా చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని బాబు అనడంతో రితు అటు ఇటు చూసి ఆ ఫ్లోర్ మొత్తం ఎవరూ లేకపోవడంతో లాగిపెట్టి ఒక్కటిచ్చి చెప్పు అని అరిచింది. బాబు షాక్ అవ్వడమే కాకుండా విపరీతమైన కోపంగా చూశాడు. ఈ టైం అయితే రోజు నేను నీకు కావాలి, ఇప్పుడు మాత్రం అవసరం లేదన్నట్టు నన్ను వదిలేసి ఊరికే ఒక్కడివే వెళ్ళిపోతుంటే నేను చూస్తూ సైలెంట్గా ఉండాలా? నేను భార్యని, ఉంచుకున్నదాన్ని కాదు. నోరు మూసుకొని లోపలికి పదా, లేదా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నన్ను కూడా తీసుకుపో. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు సీతని వదిలేసినా తను సైలెంట్గా ఉంది అంటే అప్పుడు మీకు పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు నీకు పెళ్ళి అయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నేనున్నానని కాస్త గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని రితు అప్పటి వరకు బాబు గురించి మాట్లాడి తిక్కలో ఉండి తిక్క కుదిరేలా సమాధానం ఇచ్చింది. ఏంటి, నోరు తెరిచి మాట్లాడు అని రితు సీరియస్గా అనడంతో నేను ఇక్కడ ఉండాలి అనుకోవట్లేదు అని బాబు అదే కోపంతో అన్నాడు. అయితే ఇటివ్వు అని చేతిలో ఉన్న తాళం లాక్కొని డోర్ ఓపెన్ చేసి 5 నిమిషాల్లో వస్తానని సర్దుకొని నన్ను కూడా తీసుకొని వెళ్ళు. వదిలేసి వెళ్తే సైలెంట్గా ఉంటానని అనుకుంటున్నావా అని అనడంతో బాబు అలాగే విపరీతమైన కోపంతో చూస్తూ కనిపించాడు. లోపలికి పద, లగేజ్ సర్దుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అని బాబు చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్దాం అనింది. బాబు వేగంగా బయటికి నడవడంతో రితు అంతే వేగంగా బాబు వెంట నడిచింది. సీత రూమ్లో నుండి బయటకు వచ్చి ఇద్దరు వెళ్ళిపోవడం చూసి చిన్న నవ్వుతో, ఇదే కరెక్ట్, ఎవరి కాపురంలో కూడా మరొకరు వేలు పెట్టకూడదు. మనం సాయం చేయడానికి అయినా సరే అస్సలు వేలు పెట్టకూడదు అని సీత అనుకుని రూమ్లోకి వెళ్ళింది. రామ్ కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే బలవంతంగా మేల్కోవడానికి ట్రై చేయడం సీత చూసి, రాముడు అనగానే టక్కున ఉలిక్కిపడి తల ఎత్తి సీత వైపు చూశాడు. ఏంటి కష్టపడుతున్నావు? నిద్రొస్తోందా? నేను వెళ్ళి 5 నిమిషాలే అయింది అని సీత అనింది. బాగా నిద్రొస్తుంది సీత అని రామ్ అన్నాడు. అదేంటి, డైలీ చాలా లేట్గా మనం మాట్లాడుకుంటూ నిద్రపోయేసరికి చాలా లేట్ అవుతుంది కదా, మరి ఈరోజు ఎందుకని ఈ నిద్ర అని సీత అడిగింది. అంటే రాత్రి ఆలోచిస్తూ పడుకోలేదు నేను. నువ్వు ఇదంతా చెప్తే ఏమంటావో అని ఆలోచిస్తూ గడిపేశాను అని రామ్ చెప్పాడు. డొక్కలో గుద్దాలి నిన్ను. అవును, అదే ఆలోచించావా, లేకపోతే నాకు ఎలాంటి అబ్బాయితో పెళ్లి చేయాలా అని ఆలోచించావా అని సీత నైట్ డ్రెస్ తీసుకొని చీరకి ఉన్న పిన్ తీస్తూ చిన్నగా నవ్వుతూ అడిగింది. ఎందుకు తెప్పి పొడుస్తున్నావు, అది కూడా మాటి మాటికి అని రామ్ అమాయకంగా అన్నాడు. తెప్పి పడవటం కాదు, చాకు తెచ్చి పొడవాలి నిన్ను అని సీత అనడంతో రామ్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని టైం చూసి ఇంకా పడుకుందాం సీత అని తలెత్తి సీతను చూసి రామ్ ఒక క్షణంలో తల పక్కకు తిప్పుకొని, సీత నువ్వు ఇక్కడ డ్రెస్ మార్చుకుంటున్నావేంటి అని తడబడిపోతూ అన్నాడు. ఇక్కడ కాక పక్క రూమ్లోకి వెళ్ళనా అని సీత అడిగింది. నా ఉద్దేశం అది కాదు, నా ముందు అని రామ్ మాట్లాడడం ఆపాడు. అబ్బా రాముడు, నీ ముందు కాక వేరేవాడు ముందు మార్చుకోనా? అదే నువ్వు తెస్తానన్న పెళ్ళికొడుకు ముందు అని సీత మరోసారి చురక వేసింది. అదేం కాదు అని రామ్ పక్కకు తిప్పుకున్న తలని మెల్లగా సీత వైపు కాస్త తిప్పి కళ్ళని మాత్రం తన వైపే నిలిపాడు. అప్పటికీ సీత డ్రెస్ చేసుకొని వేసుకున్న నైట్ టాప్ని కిందికి తీస్తూ ఉండగా విశాలంగా కనిపిస్తున్న తన నడుము వైపు స్పష్టంగా చూసి వెంటనే మళ్ళీ తల తిప్పుకున్నాడు. సీత నవ్వుకొని, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, పర్వాలేదు అలవాటు చేసుకో, నేనే కదా అని అనింది. అంటే అది సీత మరేమో నాకిప్పుడు అని రామ్ రాగం తీస్తూ అనడంతో, ఏంటి
మళ్ళీ నడుము ముట్టుకోవాలనిపించిందా అని కింద పడిన చీరను తీసి చక్కగా ఒక చోట పెడుతూ అడిగింది. నీకెలా తెలుసు అని రామ్ అనడంతో, ఓ అంటే అదే ఫీల్ అయ్యావన్నమాట అని సీత దగ్గరకొచ్చి కూర్చొని, రాముడు ఇక మీద నీకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ఏ పర్మిషన్ తీసుకోవడం లేదు, నీ ఇష్టం, నీకు ముట్టుకోవాలనిపిస్తే ముట్టుకోవచ్చు సరేనా అని సీత ముందు ఉన్న అదే నవ్వుతో చెప్పింది. ఒక్కసారి ముట్టుకుంటే ఆగిపోవాలా అని రామ్ అనడంతో, ఆగకు, ఎవరాగమన్నారు అని సీత అదే నవ్వుతో చెప్పడంతో, సీత ఇందాకే కదా నేను నీకు ప్రామిస్ చేశాను, నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అంటే నేను ఆ లైన్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నావా అని రాముడుక్కుంటూ అడిగాడు. సీత లేచి చక్కగా రామ్ చేతుల్ని పక్కకి జరిపి ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి, కాదు రాముడు, ఛాలెంజ్ పెట్టుకుంది నువ్వు, దాన్ని దాటాలా లేదా ఆలోచించుకోవాల్సింది కూడా నువ్వే, మళ్ళీ నన్నేం చేయమంటావు, నేను నీకు చెప్పాను కదా నేను ప్రపోజ్ చేశాక నీకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవని, ఇందాక వీక్ మూమెంట్లో బాబు మీద కోపంతో మనసులో ఉన్న మాటలను నీతో చెప్పేశాను కదా, ఎలా చెప్పినా ప్రపోజల్ అయితే జరిగిపోయింది, సో నా రూల్ ప్రకారం ప్రపోజల్ అయిపోతే ఇక మనకి అడ్డు లేనట్టే అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అనింది. ఏంటి సీత నువ్వు అని రామ్ నీరసించిపోతూ అనడంతో సీత నవ్వుతూ, అంటే నీ మీద నీకు నమ్మకం లేదా రాముడు అని కాస్త వెటకారంగా అనింది. ఉంది, చాలా ఉంది, కానీ నువ్వే దాన్ని పోగొట్టేసేలా ఉన్నావు అని రామ్ అంటూ ఉండగా సీత రామ్ చేతిని తీసుకొని తన వేలల్లో రామ్ చేతిని కలిపి పట్టుకొని, ఏంటి ఏదో అంటున్నావు అని అనింది. అదే నమ్మకం ఉంది అంటున్నాను అని రామ్ నిదానంగా చెప్పి, ఒక్కసారి సీత అని అన్నాడు. ఏంటి అని సీత కాస్త డౌట్ వచ్చి, ఆ వాయిస్లో డెప్త్కి మరీ ఓవర్ చేశానా, కంట్రోల్ తప్పేలా చేస్తున్నానా అని అనుకుని రామ్ వైపు చూసింది. అది మరేమో ఇదే అని వెంటనే తన చేతిని సీత నుండి విడిపించుకొని తన నైట్ టాప్లో నుండి నడుము మీద చేయేశాడు. సీత గలగల నవ్వుతూ, ఓడిపోతున్నావా రాముడు అని అనింది. రామ్ సీత వైపు చూస్తూ, లేదు, అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నవి చేసుకోవచ్చు, నేను చెప్పింది ప్రాపర్గా అని అంటూనే మెల్లగా తన చేతిని పూర్తిగా తన నడుము మీద వేసి వేళ్లు కదిలించడంతో సీత కళ్ళు మూసుకొని రామ్ని హక్ చేసుకొని తన ఒడిలో మరింతగా ఇమిడిపోయింది. రామ్ 5 నిమిషాల పాటు అలానే ఉండి తనని అల్లుకున్న సీతని గాఢంగా హత్తుకొని సీత అని రాగం తీయడంతో సీత మెల్లగా కళ్ళు తెరిచి వెంటనే రామ్ చేతిని దూరం జరిపి, ఇంక చాలు, చాలా ఎక్కువైంది, నా రాముడు ఏదైనా చెప్తే అది చేయాలి, గెలవాలి, అప్పుడే కదా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని అనడంతో, అంతేనంటావా, నేను డెసిషన్ మార్చుకునేలోపు నువ్వు మళ్ళీ ఈ మాట అంటున్నావు అని రామ్ ముసూరుమంటూ అన్నాడు. హలో, నువ్వు డెసిషన్ మార్చుకునే పని అయితే ఇక్కడ కాదు, ఇంటి దగ్గర మార్చుకో, నేను చెప్పాను కదా నా ఫస్ట్ నైట్ ఇంటి దగ్గర జరగాలని, నీకదేం గుర్తుండదా, నీ ఆలోచనలు నీవేనా అని సీత గుర్రుగా చూడ్డంతో, అదొకటి ఉంది కదా, సరేలే నువ్వెందుకు నన్ను ఇలా అతుక్కొని కూర్చున్నావు, లేచి పడుకో అని రామ్ అనడంతో రామ్ మొహంలో ఎక్స్ప్రెషన్స్కి సీత నవ్వుకుంటూ లేచి లైట్ ఆఫ్ చేసి చక్కగా బెడ్ మీద పడుకొని, పడుకో రాముడు, రాత్రి కూడా నిద్రపోలేదు అన్నావు అని అనింది. అలాగే అని రామ్ కూడా పడుకొని కాసేపు అటువైపు తిరిగి మెల్లగా సీత వైపు తిరిగేసరికి సీత అలాగే చూస్తూ కళ్ళెగరేసి, ఏంటి అని అడిగింది. ఇదిగో ఇంకిన్ని జరిగిన తర్వాత ఇంకేముంది, అంతా అటకెక్కుతుంది, నిద్రపోదాన్రా అని రామ్ పిలవడంతో సీత చెప్పున రామ్ పక్కకి జరిగి చుట్టూ చేయి వేసుకొని, పడుకో రాముడు, నిజంగానే నువ్వు చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అని చెప్పింది. గుడ్ నైట్ అని రామ్ చెప్పి ఆ గుడ్ నైట్తో కళ్ళు మూసుకోకుండా మరో అరగంట పాటు ముచ్చట్లాడుకొని అప్పుడు ఇద్దరూ నిద్రపోయారు. ట్రిప్ చాలా బాగా గడిచింది. రోజులు తెలియకుండానే వెళ్ళిపోయాయి. ఒక పక్క రామ్ సీత ప్రేమ, మరొక పక్క భరత్ వైశాలి మధ్యన జరిగే గిల్లి కజ్జాలు, ప్రణయ్ శాలిని జరిగే అలకలు బుజ్జగింపులతో రోజులు చాలా వేగంగా గడిచాయి. సీత బ్యాగ్ సర్దుతూ, రామ్ సాయంత్రం మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం, రేపు నన్ను రితు కలుస్తాను అని చెప్పింది, అదే మన ఇంటికొస్తానని చెప్పింది అని సీత అనింది. అవునా, ఏమంటున్నాడంట బాబు అని రామ్ అన్నాడు. బాబు ఏమనట్లేదు, అప్పటి నుండి సైలెంట్గానే ఉన్నాడంట. రితు మాత్రం బాగా హద్దులు పెట్టిందంట. చూద్దాం, మార్పు వస్తే మంచిది, లేదంటే లేదు అంతే అని సీత అనింది. సీత, ఇక మనం ఎక్కడికి వెళ్ళేది లేదు కదా, నైట్కి బస్లో నాకు తెలిసి అందరూ గోలగోల చేస్తారు, మళ్ళీ ఎప్పుడో కలుస్తారు కదా ఫ్రెండ్స్ అంతా, సో నిద్రపోరు అనుకుంటా. ఇప్పుడే కాసేపు నిద్రపోతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది, పైగా నైట్ అందరం నిద్రపోకుండా గడిపాం కదా, సో ఇప్పుడు నిద్ర వస్తుంది అని రామ్ అన్నాడు. అవును రాముడు, రాత్రి నాకు కూడా బాగా నచ్చింది. అందరూ ఒక దగ్గర కూర్చొని ఎవరో తెలియని వాళ్ళైనా సరే
సరదాగా మాట్లాడుకుంటూ ఎంత బాగుంది కదా. ఏమైనా భరత్ అన్నయ్యకి మంచి ఫ్రెండ్స్ దొరికారు. మనకు కూడా ఫ్రెండ్స్ అయ్యారులే చాలా వరకు. ఈసారి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరినీ పిలవాలి అని సీత అనింది. నిజమే, అందరూ మంచివాళ్లే అని రామ్ అనడంతో, హలో, నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారులే, ఈ విషయం నువ్వు అనకూడదు, నేను మాత్రమే అనాలి అని సీత అనడంతో రామ్ చిన్నగా నవ్వి పడుకున్నాడు. వైశ్యు, ఒకసారి బయటకు వస్తావా అని భరత్ పిలవడంతో తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ భరత్ వైపు చూసి 2 నిమిషాలు అని చెప్పి చేతిలో ఉన్న డ్రెస్ని మడత పెట్టి బయటికి వెళ్ళి ఏంటి అని అడిగింది. ఇక్కడ కాదు, కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం, దారిలో ఎందుకు అని భరత్ అనడంతో పద అని వైశ్యు అనింది. ఇద్దరూ ఒక దగ్గరికి వెళ్ళాక కూర్చో అని భరత్ అనడంతో వైశ్యు కూర్చొని పక్కనే భరత్ కూర్చోవడంతో కాస్తంత దూరం జరిగి కూర్చొని చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు, అవతల చాలా లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సి ఉంది, పైగా రేపు ఇంటికి వెళ్తున్నాను కదా, చాలా హ్యాపీగా ఉంది అని వైశాలి చెప్పింది. మరి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అని భరత్ అడిగాడు. దేని గురించి అని వైశాలి అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.